హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయ పాలు పోసిన కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న ఆనియన్ని పొట్లకాయ ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పొట్లకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. తర్వాత ఈ పొట్లకాయ ముక్కల్ని బాగా కలుపుకోండి. వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేయాలండి. బాగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చిను, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇందులోకి మనం ముక్కలుగా కట్ చేసుకున్న పొట్లకాయలను వేసుకోవాలండి. ఇలా వేసుకున్న పొట్లకాయ ముక్కలను కొంచెం బాగా వేపుకోవాలి. బాగా కలుపుకోండి. దీన్ని ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయాలండి. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఇందాక మనం పొట్లకాయలను కలుపుకునేటప్పుడు వేసుకున్నాము. తర్వాత కొంచెం కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. పొట్లకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి నేను ఒక హాఫ్ గ్లాస్ పాలైతే పోసుకున్నానండి. ఈ పాలు పోసుకున్నాక ఈ కూర అనేది దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. ఒక 2-3 మినిట్స్లో కూర అనేది దగ్గర పడిపోతుంది. చూసారా, ఇలా దగ్గర పడిపోతుంది. దీన్ని వెంటనే ఆఫ్ చేసేసుకోండి. కమ్మటి పొట్లకాయ పాలు పోసిన కూర అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూర వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.